లోనూ మాకు ఏవైనా ఆధారాలు మాకు ఉండాలి. అలాగే ఆ చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటారు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. చట్టపరంగా జరుగుతుంది. మేము చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా మేము అరెస్టులు చేస్తామని చెప్పి ఏ రోజు చెప్పలేదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భీష్మించుకొని తాడేపల్లి తలుపులు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన మేము వెళ్ళి అరెస్ట్ చేసి అది పోలీసు విభాగం చూసుకుంటుంది. అలాగే అవినీతి రుజువు అయితే, లేకపోతే మొన్న ఎవరినైతే కార్యకర్తను చంపేశాడో కారు ఎక్కించి ఒకవేళ నిరూపించబడితే మేబీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. సో మిథున్ రెడ్డి విషయంలో కూడా ఈ మాఫియా ఏదైతే నడిపారో లిక్కర్ మాఫియా, చీప్ లిక్కర్ అమ్మారండి. ఇందాక అంటున్నారు ఎక్కడో బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారని చెప్పి. ఏమండి, గత జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వయంగా ప్రభుత్వం నడిపిన దుకాణాల నుంచి బెల్ట్ షాపుల్లో అమ్ముకున్నారు. అది తప్పు. 100 రూపాయలు విలువ చేసే ఒక చీప్ లిక్కర్ను పట్టుకొచ్చి 250 రూపాయలు 300 రూపాయలకి అమ్ముకున్నారు. ప్రజల నుంచి దోపిడీ చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. పొద్దున్నే సిట్టింగ్ సూర్యాపేట ఉభయ గోదావరి జిల్లాల్లో పొద్దున్నే సిట్టింగ్, ప్రధాన కూడళ్లలో బరితెగింపు, ఎక్సైజ్ నార్త్ స్టేషన్ అధికారులు పట్టింపు లేనితనం అని చెప్పేసి పెద్ద ఆర్టికల్ రాసింది. పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ లో టీలు కాఫీలు తాగేటువంటి అలవాటు, లేకపోతే మీలాగా నీళ్లు తాగేటువంటి అలవాటు. అంతేగాని పొద్దున్నే మందు మందు కొట్టేటువంటి ఒక కార్యక్రమం దాని మీద సమాధానం చెప్పండి. ప్రభుత్వం చేసి మంచి కనపడలేదా అంటారు. మంచి మీరు చెప్పండి, చెడు మేము చెప్తాం. మీరు నిజంగా వైసీపీ ప్రతినిధి కాకపోతే సూర్య పేపర్ ప్రభుత్వం సురేష్ మీ అనుమానం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారని వెంకటేష్ గారు ఒక్క నిమిషం. సురేష్, మీ అనుమానం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారని? 175 నియోజకవర్గాల్లో ఈ ప్రతి ఒక్కరిని కంటెస్టెంట్ చేసిన వాళ్ళని ఇన్ఛార్జుల్ని అరెస్ట్ చేస్తారని నేను ఇప్పుడు కాదు సార్, మొదటి ఏడాదిగా చెప్తున్నా. ఇదొకటి. ఏదైనా మాట్లాడితే మేము నిలదీసామని అంటారు. ఇప్పుడు అటెండ్ అవడానికి కూడా కారణం ఒళ్ళు మొత్తం కూడా వర్షానికి తడిచిపోయి ఒక రీకాల్ బాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నాం. మా ఇన్ఛార్జ్ భూమన్ అభినరెడ్డి గారు వర్షం పడుతుందా ఇంట్లో కూర్చొని బాబు గారు, ఆయన ఇంట్లో కూర్చొని అజయ్ గారు చేశారో అదంతా వివరించుకొని వచ్చాం. ఒక్క నిమిషం బాబు క్రాస్ టాక్ చేయకండి, నాకే రిజిస్టర్ అవ్వట్లేదు. ఓకే సురేష్, ఏంటి మీకు తిరుపతిలో వర్షం పడుతుందా? అవును సార్. ఓకే. నేను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది యథాతథంగా వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు చేత కాదు. ఎందుకంటే దాన్ని తప్పుగా వక్రీకరించి సరే ఇవన్నీ సరేలేండి. ఓకే, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారని మీకు అనుమానం? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది కోర్ టీం దగ్గర చెప్పారట, నన్ను ఏ క్షణాన్న అరెస్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. ఎవరికి కూడా ముమ్మాటికి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కంటెస్టెంట్లు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేసే చర్య జరుగుతుంది. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మా మనోజ్ తరేన్ అయితే దెబ్బతినలేరు. ఆయన అరెస్ట్ చేసి వీళ్ళ రాక్షసానందం పొందొచ్చేమో కానీ ప్రజల హృదయాల నుంచి ఆయన అయితే చెరపలేరు. వీళ్ళు అంటున్నారు 11 స్థానాలని. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మొన్న 23 వచ్చినప్పుడు ఏమన్నా 23 వచ్చిన దెబ్బకి పవన్ కళ్యాణ్ గారిని ఒక 20 ఏళ్ళు అధిక తెచ్చుకున్నారు. అది మీ బతుకు. మళ్ళా మీరు వచ్చి మమ్మల్ని 11 స్థానాలను అవహేళన చేస్తారా? దమ్ముంటే మీకు కనీసం ఎందుకయ్యా మీరు ఇంకొకరి మద్దతు లేకుండా ఉంటే మీరు అధికారంలోకి రాలేరు. మళ్ళా మీరు వచ్చి మాట్లాడతారు. మమ్మల్ని ఏదన్నా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. ఈ రోజు ఈ ఏడాదిగా మీరు ఏం ముద్రించారో ఎప్పుడైనా చెప్పగలిగారా? మీకు అసలు ఆ సబ్జెక్ట్ ఉందా? ఏదైనా గతము మొన్న మీకు అధికారం ఇచ్చిన దానికి మీరు ప్రజలకు తిరిగి చేసినటువంటి ప్రతిఫలం ఏంటి చెప్పలేకపోతున్నారు. మరో 20 ఏళ్ళు ఆయన అతిథి నడిచొచ్చిందని ఆయనకి ముందు వెనక లేకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినోడు, ఆయన చరిత్రహీనుడు, ఆయన్ని పట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఇదే మీ పద్ధతి. మీకు అట్లా వస్తే అడ్డదారులు వస్తే కానీ అధికారంలోకి రారు. ఈ రోజు కష్టమైన నష్టమైన ఒకటిగా పోరాటం చేసే వ్యక్తిని మీరు వక్రీకరిస్తారా? అధికారులు అనేసి అందరిని అన్నట్టు బాబు గారు చెప్తున్నారు. ఆయన అన్నాడా
ఎవరైతే మీకు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళు అన్నారు, అది వినాలి మీరు. ఓకే ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఆ అధికారి తప్పు చేస్తున్నారు వాళ్ళు ఓకే, చట్టం అజయ్. ముందు నిలబెడతామని చెప్పారు. అది కూడా అజయ్ మేము అంతు చూస్తాం, లేపేస్తాం వల్ల చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. అదే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము కానీ అరెస్ట్ చేసే దమ్ము కానీ ఎవరికైనా ఉన్నాయా? ఉంటే ఇదిగో తాడేపల్లి ఆయన హౌస్ తలుపులు తెరిచే ఉంటాయట, దమ్ము ఉంటే వచ్చి అరెస్ట్ చెయ్యండి అని చెప్తున్నారు. 24 గంటలు తెరిచే ఉంటుంది సార్ తాడేపల్లి ఆఫీస్ వెళ్ళొచ్చు పోలీస్ అధికారులు దమ్ముంటే. 24 గంటలు ఓకే, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే వీళ్ళ కేసులు ఎలా ఉంటాయో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అర్థమైంది. ఇప్పటికి 2 వారాలు టైం అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద కంప్లైంట్ పెట్టి, ఆయన మీద కంప్లైంట్ పెట్టి, డ్రైవర్ మీద కంప్లైంట్ పెట్టి, సిగ్గు లేకుండా 2 వారాలు టైం అడిగారు. ఇది వీళ్ళ వాదనలు, ఆరోపణలు, ఒక్కదానికి ఆధారం ఉండదు. మళ్ళీ ఆయన ఇందాక బాబు గారు మళ్ళీ అంటున్నారు వీళ్ళ కార్యకర్తను చంపేశాడని. అయ్యా కోర్టులోనే టైం అడిగారు.